కాకినాడ జిల్లా చామవరంలో జూన్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీతో పాటు ప్రజావేదిక క్యాడర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పర్యటనను ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. పర్యటన నేపథ్యంలో అధికారులు పార్టీ నాయకులతో కలిసి ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారామే. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రవేశించే మార్గం, సభావేదిక, బారికేడ్ల నిర్మాణం, హెలీప్యాడ్, ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లను స్వయంగా పరిశీలించారు. అలాగే భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగు సూచన చేశారు. చంద్రబాబు పర్యటన ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి అని ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పేదల సేవలు అనే కార్యక్రమం మా పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మన విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాటు చూడడానికి వాళ్ళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ది. సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఇక ఈ టైం అంతా కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే 10కి వచ్చేసి ప్రజావేదిక, తర్వాత చామవరం విలేజ్లో పెన్షన్ పంపిణీ, ఆ తర్వాత 2:30కి క్యాడర్ మీటింగ్. సో సార్కి ఇది ఒక స్కెడ్యూల్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే క్యాడర్తో ఇంటరాక్షన్ అవ్వాలి. నేను మహానాడులో కూడా అదే కార్యకర్తే అధినేత అన్న